ఆంధ్రాల మంత్రులే కాదుల్లా దేవుళ్ళు కూడా ధనవంతులే. రోజుకు ఓ 3-3.5 కోట్ల ఆందాన్ని సంపాదించే ఏడుకొండల ఎంకన్ను ఉన్నాడు. మొన్ననే ఒకలు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి బంగారు కళ్యాణ మండపం చేపించిరి. ఇక శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో పూజల పునస్కారాల టికెట్ల రేట్లు పెంచే వరకు మస్తు ఆందాన్ని వస్తుంది మల్లన్నకు కూడా. ఇప్పుడు ఈ లిస్ట్లో ఇంకో గుడి చేరికైంది. అబ్బా, దర్వాజాలు చెక్కున మెరుస్తున్నాయి కదా. మీద లచ్చిందేవి అమ్మవారు కూడా బంగారమే. కింద కడప మీది కడప కూడా బంగారంతోనే చేపించిండ్రు. డిజైన్లు కూడా మస్తు కొడుతున్నాయిలే. మళ్ళా ఈ బంగారు గుడి ఏన్నో అనుకోకుండ్రి, బెజవాడ దుర్గమ్మ గుడే ఇది. అమ్మవారి మీదున్న భక్తితోని ఒక భక్తుడు గుడి దర్వాజలు కడపలకు బంగారు పూత ఊపించిండు. ₹1,00,00,000 మీదనే ఖర్చయిందట. మరిగా భక్తునికి ఎంత పెద్ద కోరిక తీర్చిందో అమ్మవారు. ఇదివరకు గోపురం ఒక్కటే బంగారు పూతతోనుండే, ఇక ఇప్పుడు గుడి మొత్తం బంగారమే అయిందనుకో రాదుండ్రి. ఇక దర్శనాలు జర్రంత ఆలస్యమైతుండొచ్చు, ఎందుకంటే మొదలు బంగారి తలుపులను చూసినాక అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఎట్లనైనా. ఇంకో 4 సీక్రెట్ కెమెరాలు ఎక్కువ పెట్టుండి సాములు, ఎందుకైనా మంచిది.